అమ్మాయిల ప్రొఫైల్స్ చూసి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నారా? వాటిని సదరు అమ్మాయిలు యాడ్ చేసుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. అవును, హైదరాబాద్లో కిలాడీ లేడీలు నకిలీ అకౌంట్లు ఎవరివో బ్యూటిఫుల్ గర్ల్స్ ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని బురిడి కొట్టిస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ఏకంగా 17 మంది అబ్బాయిలను ఫేస్బుక్ సాక్షిగా ఇలా శటగోపం పెట్టారు. కిలాడీల బాధితులు గంటకు ఒకరు ఫిర్యాదు చేస్తూ ఉండడంతో అవాక్కవుతున్నారు పాతబస్తీ పోలీసులు. మీరు చూస్తున్న ఈ ఇద్దరు యువతులు మామూలు కాదు, కిలాడీ సిస్టర్స్. ఫేస్బుక్ను ఉపయోగించుకుని యువకుల బలహీనతలను క్యాష్ చేసుకోవడం వీరి స్టైల్. సోషల్ మీడియాలో వీరి వలలో ఎవరైనా పడ్డారంటే అడ్డంగా బుక్ అయినట్టే. ఈ ఇద్దరు యువతులు సొంత ఊర్ల నుంచి వ్యక్తిగత కారణాలతో ఇల్లొదిలి పారిపోయొచ్చారని మీర్చౌక్ పిఎస్లో కేసు నమోదయ్యింది. అయితే ఈ అమ్మాయిలు మాత్రం యువకులను బురిడి కొట్టించి తమ విలాసాల కోసం వేలాది రూపాయలు వసూలు చేశారు. ఫేస్బుక్లో నకిలీ అకౌంట్లు, అందమైన ఫోటోలు పెట్టి యువకులను ట్రాప్ చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 40,000 రూపాయలకు పైగానే వసూలు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఈ కంట్రీ లేడీల బాధితులంతా రోజుకు ఒకరు మీర్చౌక్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కూపీలాగితే దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు యువతులు 100 మందికి పైగా యువకులను బురిడీ కొట్టించినట్లు తేలింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 18 మంది బాధితులు తాము మోసపోయిన విధానాన్ని పోలీసులకు వివరించారు. ఫేస్బుక్లో ఇంకెవరి ఫోటోలను తమ ప్రొఫైల్స్లో పెట్టడం, వాటిని చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన అబ్బాయిలందరినీ ఫ్రెండ్స్గా యాడ్ చేసుకోవటం, వారి ఫోన్ నెంబర్లను తీసుకుని వారిని పొట్టలోకి దించి అందిన కాడికి దోచుకోవటం ఈ ఇద్దరు కిలాడీల దినచర్య అని విచారణలో తేల్చారు పోలీసులు. మేము చేసే వాళ్ళు కాల్ డేటాలో అనాలిసిస్ చేస్తే వాళ్ళందరూ కూడా ఎవరైతే అబ్బాయిలని చాలామంది ఒక 100 మెంబర్స్ దాకా అబ్బాయిలని వీచాట్, బీటాకు, వాట్సాప్, ఫేస్బుక్ అని డిఫరెంట్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా కొంతమంది దగ్గర ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 కెమెరాలు, సెల్ ఫోన్లు వాళ్ళ అబ్బాయిల దగ్గర తీసుకున్నారు. ఎన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపిన బాధితులంతా తీరా తాము మోసపోయామని తెలిసాక లబోదిబోమంటున్నారు. వరుసగా పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు యువతుల్ని ప్రశ్నించి ఎంత డబ్బులు వసూలు చేశారో, బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.